అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఎమ్మెల్యే ఉంటే సో వాట్, మన తర్వాతే ఎవరైనా అంటూ మొన్నటిదాకా హడావిడి చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో చేరిన పెద్ద ఆయనపై కాలు దువ్విన ఎక్స్ ఎమ్మెల్యే కొన్నాళ్ళుగా ఎందుకో సౌండ్ చేయడం లేదు. వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా? పాత పార్టీ నుంచి ఆఫర్ తో సైలెంట్ అయ్యారా? కారణాలు ఏమైనా సరే చివరికి అక్కడ పెద్ద ఆయనే పై చేయి సాధించారా? సిట్టింగ్ పై ఇన్నాళ్లు ఫైటింగ్, ఆ మాజీ ఒక్కసారిగా సైలెంట్. రాజీ పడ్డారా? వ్యూహం మార్చారా? కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మొన్నటిదాకా అధికార పార్టీ వర్గపోరుతో అట్టుడికింది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇంటి పోరు వేదికెక్కింది. దీంతో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతలను బుజ్జగించేందుకు, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పడరాని పాట్లు పడ్డా అక్కడ వర్గపోరు రాజీ పడేదే లేదు అన్నట్టుగా అలానే కొనసాగుతూ వచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. రాజకీయ సమీకరణాలతో అనివార్య పరిస్థితుల్లో ఆయన బాన్సువాడకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుండే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు రవీందర్ రెడ్డి. బీఆర్ఎస్ సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకు ప్రత్యర్థి. పోచారం గెలిచాక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాన్సువాడలో కొన్నాళ్లు చక్రం తిప్పారు ఏనుగు రవీందర్ రెడ్డి. పోచారం ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లకి పోచారం శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా హస్తం గూటికి చేరారు. దీంతో ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టు మారిపోయింది బాన్సువాడ రాజకీయం. ఒకే పార్టీలో ఉన్న బాన్సువాడ నేతల మధ్య వైరం చల్లారలేదు. లోకల్ నాన్ లోకల్ అన్నట్లు కాంగ్రెస్ లో ఫైట్ నడిచింది. రవీందర్ రెడ్డి వర్గీయులకు పోచారం వర్గంతో దూరం మరింత పెరిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. పోచారానికి ప్రభుత్వ సలహాదారు పదవి కూడా కట్టబెట్టింది. పోచారం బీఆర్ఎస్ లో ఉండగా బాన్సువాడలో ఏనుగు హవా కొనసాగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రాగానే సీన్ రివర్స్ అయింది. తన ప్రాధాన్యం తగ్గటాన్ని జీర్ణించుకోలేని రవీందర్ రెడ్డి పెద్ద ఆయనపై మాటలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాత నాయకులను వేధిస్తున్నారని పోచారానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు ఏనుగు వర్గీయులు ధర్నాకి దిగటం కాంగ్రెస్ లో కలకలం రేపింది. తాడోపేడో అన్నట్లు పోచారంతో కొట్లాడిన ఏనుగు రవీందర్ రెడ్డి కొంతకాలంగా సడన్ గా సైలెంట్ అయ్యారు. బాన్సువాడ నియోజకవర్గానికి కూడా పెద్దగా రావట్లేదు. తనపై కేసులవుతున్నా ఏనుగు స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఆయన వర్గీయులకు అంతుపట్టడం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే మళ్లీ పాత పార్టీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పెద్దలు ఏనుగును సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. పోచారం పార్టీ వేడటంతో బాన్సువాడలో కారు పార్టీ ఖాళీ అయింది. దీంతో ఏనుగు బీఆర్ఎస్ లో చేరి బాన్సువాడలో పోచారంపై రివెంజ్ తీర్చుకుంటారు అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లోనే ఉంటారో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారో తర్వాతి సంగతి. మొన్నటిదాకా ఘీంకరించిన ఏనుగు మౌనం వహించడంతో పెద్దాయన వర్గం ఊపిరి పీల్చుకుంటోంది. కొరకరాని కొయ్యగా ఉన్న ఏనుగు వెళ్లిపోతే బాన్సువాడలో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటోంది పోచారం వర్గం. ఇంత జరుగుతున్నా రవీందర్ రెడ్డి స్పందించకపోవటం, పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకపోవటం మరింత బలాన్ని చేకూరుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మౌనంతో బాన్సువాడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులుండబోతున్నాయో చూడాలి మరి. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH